హలో హాయ్ ఎవ్రీబడి వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను హరిమిర్చితో కటా చేశానండి. ఎంత బాగా కుదిరిందో మీరు కూడా ట్రై చేయండి. అలాగే పచ్చి పులుసు చేశాను, చాలా బాగా కుదిరింది. ఎలా చేశానంటే గ్లాసున్నర నీళ్ళు తీసుకొని 20 గ్రాములు చింతపండు, 20 గ్రాములు బెల్లం, కాల్చిన ఎండుమిరగాయలు, అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు కలిపి తగినంత ఉప్పు వేసి బాగా పిసికేసాను అనమాట. ఇది ఎప్పుడో మనం మర్చిపోయాం దీన్ని, పచ్చి పులుసుని. మళ్ళీ ట్రై చేయండి. చక్కగా పిల్లలు తినొచ్చు, మనం తినొచ్చు, పెద్దలకి పెట్టొచ్చండి. అలాగే ఈ హరిమిర్చి కట్ట ఎలా చేశానంటే గ్లాసున్నర నీళ్లు పోసి 20 గ్రాములు చింతపండు వేసి 30 పుదీనా ఆకులు తీసుకొని 30 పుదీనా ఆకులు అర స్పూన్ ధనియాలు, అర స్పూన్ జీలకర్ర, 3 పచ్చిమిరకాయ ఇదంతా గ్రైండ్ చేసేసానండి. లేదా కచ్చాపిచ్చగా దంచి దాంట్లో వేసేయండి. దాంట్లో వేసేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు, తగినంత ఉప్పు వేసి బాగా పిసికేసేయాలన్నమాట. బాగా పిసికేసినాక పైన కొత్తిమీర జల్లేసేయాలి. కొత్తిమీర జల్లినాక పక్కన బాండీ పెట్టి బాండీలో స్పూనున్నర నూనె పోసి పావు స్పూను ఆవాలు, అర స్పూన్ జీలకర్ర, అలాగే 3 ఎండుమిరగాయలు, కరివేపాకు, కొద్దిగా పసుపు వేసి చక్కగా తాలింపు వేసేసి వేడిది దీంట్లో పోసేయాలన్నమాట. పోసేస్తే చాలా బాగుంటుంది. అది మనం తినొచ్చు, పిల్లలకి పెట్టచ్చు, పెద్దోళ్ళకి పెట్టచ్చు అన్నమాట. ఈ ఈ దీంట్లో చాలా పౌష్టికాలు ఉన్నాయండి. చింతపండు గురించి ఏంటంటే కామెర్లు రావు, కిడ్నీలో స్టోన్స్ ఉంటే పోతాయి. అలాగే ధనియాల్లో కొత్తిమీరలో కూడా ఏముంటాయి అంటే పైత్యం ఉంటే తగ్గిపోతుంది. అలాగే పుదీనాలో ఏముంటాయంటే విటమిన్ ఏ, మెగ్నీషియం, ఫోలైట్, ఐరన్, ఫైబర్ ఉంటుంది అన్నమాట. అలాగే పచ్చిమిరకాయలు మనం ఎక్కువ తీసుకోకూడదు, 1, 2 తీసుకుంటే చాలు. 3 తీసుకున్నాం చాలు, అది టేస్ట్కి మాత్రమే. మళ్ళీ జీలకర్రలో ఏముంటుందంటే కడుపు ఉబ్బరం తగ్గిస్తుంది. బెల్లం నీరసాన్ని రానీదు, అలాగే వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది, రక్తాన్ని శుద్ధి చేస్తుంది అనమాట బెల్లం మనం పిల్లలు ఆడుకుంటూ ఉంటే చిన్న ముక్కేస్తే చాలా మంచిదండి. అలా అయినా పిల్లల కడుపులోకి బెల్లం వెళ్తే నీరసం రాదనమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.